హాయ్ హలో వెల్కమ్ టు వీకే మూవీస్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క గోల్స్ అన్ని రీచ్ కావాలని, గొప్ప గొప్ప సక్సెస్లు సాధించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మూవీ న్యూస్ లోకి వెళదాం. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో తర్వాత క్రేజీ డైరెక్టర్ కోటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు జనతా గ్యారేజ్ అని వర్కింగ్ టైటిల్ నిర్ణయించారని మనకు తెలుసు. మరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలో అందరూ మలయాళ స్టార్స్ నే తీసుకుంటున్నాడు. ఎందుకు ఈ మలయాళ స్టార్స్ ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంలోకి వెళ్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన జెండాని మలయాళంలో పాతేశాడు. ఏ సినిమా అయినా సరే మలయాళంలో రిలీజ్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. కారణం డైలాగ్ డెలివరీ, ఫాస్ట్నెస్, స్టెప్స్ ఇవన్నీ మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకనే మన జూనియర్ ఎన్టీఆర్ కన్ను మాలీవుడ్ పై పడింది. ప్రస్తుతం మలయాళంలో కూడా తను క్రేజీ స్టార్ అవటానికి ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. జనతా గ్యారేజ్ లో ఆల్రెడీ మోహన్ లాల్ ని తీసుకున్నారన్నారు. రెండవ చాయిస్ గా ఫహద్ ఫాజిల్ ని కూడా తీసుకుంటున్నారు. ఇక రెండో హీరోయిన్ కోసం కూడా వేట ప్రారంభించారు మలయాళంలో. మలయాళానికి చెందిన నిత్యా మీనన్ ని కాంటాక్ట్ అయ్యారు కొరటాల శివ. మరి ఇంకా ఆమె క్లియరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఏదేమైనా క్లియరెన్స్ తీసుకొని ఈ జనతా గ్యారేజ్ సినిమాలో నటించేట్లు చేస్తారు అంటున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ కన్ను మలయాళంలో పడతాం సరైన విషయం అంటున్నారు ఫ్యాన్స్. కారణం డైలాగ్ డెలివరీ, స్టెప్స్ పుష్కలంగా ఉన్న మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మలయాళంలో కూడా తన జెండా పాతి తన సక్సెస్ ని, తన సత్తాని నిరూపించుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి బెస్ట్ ఆఫ్ లక్ టు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.